అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. మొబైల్ చూసుకున్నాను మార్నింగే. అందులో ఉన్నది మెసేజ్ ఈరోజు మీటింగ్ ఉండదని చెప్పేసి. ఇక్కడ కడపలో ఉన్నటువంటి బజాజ్ ఫైనాన్స్లో వర్క్ చేస్తున్నాను నేను. సో గత్యంతరం ఏం లేక నా దగ్గర బండి లేదు, ఆటోలోనే బయలుదేరాను. సో కడప నగరం అందాలను ఐటీ దగ్గర నుంచి ఎన్జిఓ కాలనీ వరకు మీకు చూపించాలని ఈ వీడియోలో అయితే రికార్డ్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే బండి విషయానికి వస్తే గ్రహచారం బ్యాండ్ మారేగాతో కుదా క్యా కరేగా అన్నట్లు కొన్ని కారణాల వల్ల దాన్ని అయితే పక్కన పెట్టేశాను. మా సార్ అయితే 9:30 కల్లా మీటింగ్కి వచ్చేయమని చెప్పారు. దారిలో వెళ్తున్నాము. ఇంకపోతే నేను ఎప్పుడు లేట్గా వస్తానని చెప్పేసి మా సార్ అయితే క్రితంలో ఒక మాట అన్నాడు. ఎప్పుడైనా నేను జీవితంలో ఖచ్చితంగా టయానికి వచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి, అందుకే ఈరోజు ముందుగానే రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనము ఐటీ మీదుగా వెళ్తూ ఉన్నాము, ఎవరెవరు వచ్చింటారో అయితే తెలియదు. కానీ మనం అయితే మాత్రం ఒక అర్ధగంట ముందే పోయి ఉండాలని డిసైడ్ అయిపోయేసి తొందరగా బయలుదేరాను. మన దగ్గర బండి ఉంటే కనుక నిదానంగా అన్నీ చూపించుకుంటూ పోయేదనుకుంటుంది. ఈ ఆటో ఆయన అయితే తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఇది వచ్చేసి సంధ్యా సర్కిల్ దగ్గర అటుపక్క ఆర్ఎస్ఆర్ స్క్వేర్ అని ఉంటుంది షాపింగ్ మాల్. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకునేసి బయలుదేరి స్ట్రైట్గా అయితే కోటిరెడ్డి సర్కిల్ వరకు వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా కొంచెం ఇక్కడైతే సంధ్యా సర్కిల్లో మనకు 500 ఓల్డ్ 500 నోటు పైన గాంధీ తాత వీళ్ళు ఉప్పు సత్యాగ్రహం చేయడానికి అని చెప్పేసి అందరూ లైన్లో వెళ్తుంటారు కదా, కనిపెడుతుందా? అవైతే ఒక శిలాల రూపంలో అయితే ఇక్కడ పెట్టారు. సంధ్యా సర్కిల్ అనమాట ఇది. ఇక్కడ నుంచి రైట్ తీసుకునేసి వెళ్ళాలి మనం. కోటిరెడ్డి సర్కిల్లో విగ్రహం ఉంది కదా, అది కోటిరెడ్డి గారు స్వతంత్ర సమరయోధులు ఉంటాయి ఆయన. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వచ్చి స్ట్రైట్ కొత్త బస్ స్టాండ్ వెళ్ళే రూట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మధ్యలో ఎస్పీ బంగ్లా, కోర్టు, కడప కోర్టు ఇవి కూడా వస్తాయి. ఇప్పుడు మీటింగ్ ఏ దానికి పెడతాడంటే సారు నెలలో 4 సార్లు పెడతాడు. ఎవరెవరైతే ఎఫ్ఓఎస్ అంటే మమ్మల్ని ఎఫ్ఓఎస్ అని చెప్తారు మాకు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ షీట్ ఓపెన్ చేసి అన్ని కోణాల్లో ఎవరెవరు ఎంత పెనట్రేషన్లో ఉన్నారు, ఎంతవరకు పని చేస్తారని చెప్పేసి ఆయన అందరినీ ఆరాధీసి అన్నీ చెప్పి కొంచెం మాకు పనులు అందుకు చెప్తా ఉంటాడు అనమాట. అంటే ఎవరు మెరుగ్గా చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడ అంబేద్కర్ సర్కిల్, కొత్త బస్ స్టాండ్, అంబేద్కర్ సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. రైట్ వెళ్తే కనుక రైల్వే స్టేషన్ ఆ రూట్ వస్తుంది. కళ్యాణ్ జ్యువెలర్స్, మన మహేష్ బాబు గారి జ్యువెలరీ షాప్ కూడా కొత్తగా వచ్చింది, ఇక్కడ పడింది. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. అయితే చూస్తున్నారు వీళ్ళు, మీరంతా కలిసి ఒక లైక్ ఇచ్చారంటే కనుక మరింతరికి వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉండదు ఈ వీడియో. సో ఇది వచ్చేసి మనకు ఎన్జిఓ కాలనీ రూటు, అప్సరా రూట్ అంటారు కూడా. సో ఈ రూట్ నుంచి స్ట్రైట్ వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనపడుతుంది కదా, దీని తర్వాతనే కలర్స్ బ్యూటీ పార్లర్ ఉంది. ఆ కలర్స్ బ్యూటీ పార్లర్ సెకండ్ ఫ్లోరే మన బజాజ్ ఆఫీస్ అనమాట. చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. అసలే కొత్త ఛానల్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేసేయండి. ఈ హాస్పిటల్ కూడా కొత్తగా పడింది. దీని తర్వాతే మన బజాజ్ ఆఫీసు. ఎవరెవరు వచ్చారో ఏమో అని టెన్షన్గా ఉంది. ఈ ఆటో ఆయన అయితే 60 రూపాయలు అడిగినాడు. ఏం లేదు ఖరాఖండిగా అని చెప్పేసి 30 రూపాయలు చేతులు పెట్టి దిగేసిన. బాయ్ ఫ్రెండ్స్. ఇది మా బజాజ్ అందరి టీం ఫోటో. అందులో నేను ఆ రోజు వెళ్ళలేదు.